న స్థిరం సర్వదా దేహ తారుణ్యం చంచలం తథా. ఎప్పుడూ మన శరీరము శాశ్వతంగా ఉండేది కాదు, ఎప్పుడో రాలిపోతుంది. ఈ సత్యము తెలిసి ఉండాలి. నిజం ఇది, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అవునా కాదా? ఏమండి, ఒప్పుకుంటారా లేదా? మీరు ఏదైనా షూరిటీ ఏదైనా ఇస్తారా? లేదండి మేము 1000 ఏళ్ళు ఉంటాం, మా శరీరం 1000 ఏళ్ళు ఉంటుంది అని అక్కడ అది ఈజిప్ట్లో మమ్మీలు చేసి పెట్టారు. వీళ్ళు ఎప్పుడో లేచి వస్తారు అని పాపం వాళ్ళకి ఒక నమ్మకం, వీళ్ళు లేచి వస్తారు. ఏమంది, అక్కడే ఉన్నారు అంతే. పాపం సంస్కారము లేదు వాళ్ళకి, అట్లాగే ఉన్నారు అక్కడే ఆ పిరమిడ్ల కింద, అట్లాగే ఆ డబ్బాలో పెట్టి ఆ రసాయనాలు పూసి అక్కడ. ఏం ప్రయోజనం? లేచి వచ్చేది లేదు, పైకి వెళ్ళేది లేదు. వాళ్ళు అట్లాగే పాపం అక్కడే ఉండిపోయారు. శరీరాలు శాశ్వతం కాదు, రాలిపోతాయి ఎప్పుడైనా, తప్పదు. తారుణ్యం చంచలం తథా. యవ్వనం అనేది శాశ్వతం కాదు, అది చాలా చంచలమైంది. స్థిరారామానకస్యాపి దృశ్యతే మందిరే విభౌ. మన చుట్టూ ఉండే వైభవాలు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని చెప్పలేం. దీనిలో కూడా ఎన్నో మార్పులు రావచ్చు.